ఆగూరు అభిప్రాయాలు. ఇది దేవోక్తి అంటే యాకే కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట. నిశ్చయంగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు. నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశానికెక్కి దిగి వచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరు గాని, ఆయన కుమారుడి పేరు గాని నీకు తెలుసా? దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు. ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్ని గానీ, ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు. ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి యెహోవా ఎవరు అంటానేమో, లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో. దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడివి అవుతావు. తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ తల్లి పట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కాని తరం ఉంది. కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్ళిపోయాయో గదా! దేశంలో ఉండకుండా దరిద్రులను మింగేస్తూ, మనుషుల్లో ఉండకుండా పేదలను నశింపజేయడానికి కత్తులాంటి పళ్ళు, పదునైన దవడ పళ్ళు ఉన్న వారి తరం ఉంది. జలగకు ఇవ్వు ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తి లేనివి 3 ఉన్నాయి. చాలు అని పలకనివి 4 ఉన్నాయి. పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని. తండ్రిని దూషిస్తూ తల్లి మాట విననివాడి కళ్ళు లోయకాకులు పీక్కు తింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి. నా బుద్ధికి మించినవి 3 ఉన్నాయి. నేను గ్రహించలేనివి 4 ఉన్నాయి. అవి అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండ మీద పాము జాడ, నడి సముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ. వ్యభిచారిణి మార్గం కూడా అలాంటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది. భూమిని వణికించేవి 3 ఉన్నాయి. అది మోయలేనివి 4 ఉన్నాయి. అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు, పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కుదారి అయిన దాసి. భూమి మీద చిన్నవి 4 ఉన్నాయి. అయినా అవి ఎంతో జ్ఞానం గలవి. చీమలు బలం లేని జీవులు అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి. చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి. మిడతలకు రాజు లేడు, అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి. నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు, అయినా రాజగృహాల్లో అది ఉంటుంది. డంబంగా నడుచుకునేవి 3 ఉన్నాయి. ఠీవిగా నడిచేవి 4 ఉన్నాయి. అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరగని సింహం, బడాయిగా నడిచే కోడిపుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో. పాలు చిలికితే వెన్న పుడుతుంది, ముక్కు పిండితే రక్తం కారుతుంది, కోపం రేపితే కలహం పుడుతుంది.